గత 2 రోజుల నుండి రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హంసవీణ అనే ప్రభుత్వ ఉద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెతో చేసిన వికృత క్రీడలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయి ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాం. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. కొందరు వీణ ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేని హనీ ట్రాప్ చేసి ఇరికించిందని అంటున్నారు. మరికొంతమంది వీణకి అన్యాయం జరిగింది, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై స్వయంగా మాజీ సీఎం జగన్ కూడా మాట్లాడారు. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది. అయితే జనసేన పార్టీ వ్యవహార కమిటీని వేసి నిజానిజాలు తేల్చాలని, అప్పటి వరకు అరవ శ్రీధర్ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదంతా పక్కన పెడితే మొన్న వీణ ప్రెస్ మీట్ లో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తనకు అరవ శ్రీధర్ కారణంగా 5 సార్లు అబార్షన్ అయిందని చెప్పుకొచ్చింది. ఏ హాస్పిటల్లో అయిందో కూడా చెప్పింది. అయితే పోలీసులు ఆమె చెప్పిన సంజీవని హాస్పిటల్ కి వెళ్లి విచారించారు. అక్కడి డాక్టర్లు వీణకి మేము ఎలాంటి అబార్షన్ చేయలేదని ఆధారాలతో సహా చూపించారు. దీంతో షాక్ కి గురైన పోలీసులు ఫేక్ ఆరోపణలు చేసినందుకు గాను ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఒక జర్నలిస్ట్ ని ఇంటికి పిలిచి అతన్ని బెల్ట్ తీసుకుని చితకబాదుతూ హింసించినందుకు కూడా మరో నాన్ బెయిలబుల్ కేసుని నమోదు చేశారు. అలా మొత్తం మీద ఆమెపై 4 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు పోలీసులు. దీంతో వీణ పరారైంది. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఫోన్ అందుబాటులోకి రావడం లేదు. ఇక పోలీసులు లొకేషన్ ని ట్రేస్ చేయడానికి చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను పట్టుకుని నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఈమెపై కేసు నమోదు చేశారు. అక్కడి వరకు అంతా బానే ఉంది. కానీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా తప్పు చేశాడు కదా, ఆయనపై కూడా కేసులు నమోదు చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.